జియాలజీ విద్యార్థుల క్షేత్ర పర్యటన స్థల పరిశీలన, వాటి ఆవిర్భావము, క్షేత్రంలో పరిశీలనటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగపు ఆధ్వర్యంలో 10వ సంవత్సరం విద్యార్థులు ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం యూనివర్సిటీలకు వెళ్లారు. జియాలజీ విద్యార్థుల క్షేత్ర పర్యటన స్థలాల పరిశీలన, వాటి ఆవిర్భావంకు, క్షేత్రంలో పరిశీలించినటువంటి అంశాలను గురించి తెలుసుకోవడానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగపు ఆధ్వర్యంలో 10వ సంవత్సరం విద్యార్థులు ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 4 గంటలకు యూనివర్సిటీలకు వెళ్ళినారు. వరంగల్ నగరంలో నుండి ఏటూరు నాగారం వెళ్లే రహదారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో మల్లంపల్లి వద్ద ఎపార్కియన్ విషమ వివ్యాసము, అందులో నిషేధించబడిన ఐరన్ నిక్షేపాలను పరిశీలిస్తారు. ప్రాంతంలో ప్రోటోలోజోయిక్ మహాయుగపునకు చెందిన పాంపిల్, బేసిల్, పాకాల్ శిలలు, క్వార్టైట్స్, పందికుంట గ్రామము, వర్డ్ స్ట్రైక్స్ శిలలు, ఎంచం చెరువు వద్ద డోలమైట్ శిలలను పరిశీలిస్తారు. ములుగు సమీపంలో శిలలు ఒత్తిడికి గురి కావడం వల్ల ఏర్పడిన ముడడలు, చల్లవాయి ప్రాంతంలో ఇసురాలలో ఏర్పడిన గరగ గుర్తులు, ప్రవాహ సంత వంటి నిర్మితులను, లక్నవరం చెరువులో సమీపంలో షేల్స్ శిలలను పరిశీలించి రాత్రికి నల్గొండకు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి చేరిన ఈ షెడ్ పరిశీలనతో విద్యార్థుల వెంట డాక్టర్ ఆంజనేయులు, జి సుధాకర్లు వెళ్లారు. ఈ కార్యక్రమానికి చొరవ తీసుకుని క్షేత్రశీల అభ్యాసానికి అనుమతించిన విశ్వవిద్యాలయం ఉపకులపతి, రిజిస్ట్రార్ సహకరించిన పిన్సింగ్ సైన్స్ ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రూట్ మ్యాప్ రూపొందించి జియాలజీ విభాగ అధిపతి డాక్టర్ కె మధుసూదన్ రెడ్డి అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.